హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఎవరైనా స్థలాలు కొనుక్కొని అక్కడ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఎన్ని సమస్యలు ఉంటాయి. సరే, గ్రామాల్లో అంటే ఓకే, గ్రామ పంచాయతీలు పర్మిషన్ ఇస్తారు, అంత తెలిసిన వాళ్ళు ఉంటారు, వార్డు మెంబర్నో లేకపోతే సర్పంచ్నో ఎవరికో చెప్పుకొని చేసుకుంటారు. సో అది ఈజీ, ఎందుకంటే అక్కడ కనెక్టింగ్ పీపుల్ ఆర్ వెరీ లెస్ నెంబర్. బట్ వేరస్ మున్సిపాలిటీలకు ఇంకా మున్సిపల్ కార్పొరేషన్లకు వస్తే ఆ పరిస్థితి ఇంకా జటిలంగా ఉంటుంది. ఇక హైదరాబాద్ లాంటి మహానగరం విషయానికి వస్తే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఇంకా జంజాటం. అసలు ఎవరిని కలవాలి, ఎట్లా తెచ్చుకోవాలి అనేది చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే ఏజెంట్లను పట్టుకుంటారు. ఏజెంట్లను పట్టుకుని వాడికి ఎంతో కొంత సమర్పించుకొని పర్మిషన్లు తెచ్చుకుంటారు. తీరా పర్మిషన్లు తెచ్చుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతుంటే ఆ లోకల్ వాడు ఇంకెవడో వస్తాడో, కార్పొరేటరో కౌన్సిలరో వస్తాడు, వాడు ఇది అది అంటాడు, బెదిరిస్తాడు. తర్వాత చిన్న చితక కొంతమంది కొన్ని మీడియా సంస్థలు పోషిస్తుంటాయి కింద కంట్రిబ్యూటర్లను. అబ్బో, వాళ్ళైతే అరాచకం. అసలు ఎవడైనా ఇల్లు కట్టుకుంటున్నాడంటే పోయి ఇది డివియేషన్ అది డివియేషన్ ఫోటోలు పెడతారు. ఈ దొంగ విలేకరులు ఈ మన అవి పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పోషిస్తారో నిజంగా. కోట్లు పెట్టి మీడియా సంస్థలు పేపర్లు పెడతారు, మీడియా హౌసెస్ నడుపుతారు, న్యూస్ ఛానల్స్ నడుపుతారు. ఈ కంట్రిబ్యూటర్లను సమాజం మీదకి, సొసైటీ మీదకి, ఇంకా చెప్పాలంటే ప్రపంచం మీదకి ఎందుకు వదులుతారు? వేధించుకుదరడానికి అర్థం కాదు. వాళ్ళు ఇవ్వచ్చు కదా డబ్బులు, క్లిప్పింగ్ కింద అని చెప్పి లెక్క కట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు కదా. వీళ్ళ కింద వాళ్ళకి డబ్బులు ఇవ్వరు మీడియా సంస్థలు. ఇవ్వకపోయేసరికి వీళ్ళ కింద రోడ్డు మీద పడతారు, జనాలను వేధించుకుంటుంటారు, నెల మామూలు లాగా వసూలు చేస్తారు. ఉప్పల్ బగాయత్ చాలా మంది తెలుసు అనుకుంటా. ఉప్పల్ బగాయత్లో మొత్తం రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ లో వచ్చి కూర్చుంటారు లోకల్ కంట్రిబ్యూటర్లంతా. వాళ్ళ బెదిరింపులు, వాళ్ళ లెక్కలు, వ్యవహారాలు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎందుకు వెళ్తాం తలనొప్పి అనుకుంటారు, సమర్పించుకుంటారు ఎంతో కొంత. సో ఇట్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లేస్ లో కూడా చాలా ప్లేస్ లో సిటీలో అదే ప్రాబ్లం. ఎవడైనా కట్టుకుంటున్నాడు అంటే చాలు, ఇల్లు కట్టుకుంటున్నాడు అంటే చాలు పోతారు బ్యాచ్లు. మళ్ళీ దీంట్లో కూడా 2 ఛానల్స్ పేరు చెప్పొద్దు కానీ, తెలుగులో ఉన్న 2 పెద్ద ఛానళ్లకు సంబంధించి 2 గ్రూపులు ఉంటాయి. ఒక ఛానల్కి ఒక గ్రూప్, ఇంకొక ఛానల్కి ఒక గ్రూప్. ఈ గ్రూప్ లో ఒక 5-6, ఈ గ్రూప్ లో ఒక 5-6. వీడు పోయి ఉదాహరణకు ఒక 5,000 తెచ్చుకున్నాడంటే వీడు పోయి 5,000 డిమాండ్ చేస్తాడు. ఇట్లాంటి తంతు హైదరాబాద్ లో చాలా ప్లేస్ నడుస్తుంది. నిజంగా ఈ మీడియా సంస్థలు ఆ కంట్రిబ్యూటర్ వ్యవస్థను తీసేస్తే బెస్ట్. నేను ఎప్పుడు 2016లోనే నేను పనిచేసిన సంస్థ సీఈఓకి చెప్పినాను, ఈ కంట్రిబ్యూటర్ వ్యవస్థ పరమ దరిద్రంగా ఉంది అంటే అక్కడ ఆ కంట్రిబ్యూటర్ వ్యవస్థ నుంచి ఫండింగ్ తీసుకునే కొంతమంది ఉంటారు ఎవ్రీ మంత్. వాళ్ళు అంటే వీళ్ళు జనం మీద పడి దోచుకుంటే వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర సమర్పించుకుంటారు అనమాట. సో ఇట్లా బిల్డింగ్లు కడుతున్నారంటే సార్ సిటీ లాంటి ప్లేస్ లో హైదరాబాద్ లో చాలా ఘోరం. ఈవెన్ నేను ఇప్పుడు ఉండేది సాయినాథ్పురం అని చెప్పి ఏసరావు నగర్ దగ్గర, సైనిక్పురి పక్కన. అక్కడ మొన్న ఒక మధ్య తెలిసిన వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటుంటే కష్టపడి వాడు పైసా చేసి ఒక 10 ఏళ్ల కింద ఒక 200 గజాల ప్లాట్ కొనుక్కున్నాడు. ఇప్పుడు కట్టుకుందామని మళ్ళీ ఈ 10 ఏళ్ల పాటు కూడా పెట్టుకున్న దాంతో రెడీ అవుతుంటే బోర్ వేసుకుంటుంటే చాలు పోయి కూర్చున్నారు. అండ్ నేను ఆ లోకల్ ఉంటాను కాబట్టి నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఉంది సార్, వీళ్ళు ఏదో ఛానల్ చెప్తున్నారు, మీరు కూడా ఛానల్ అంటే బయాస్. నేను 1 year అయింది బయటకు వచ్చి TV9 నుంచి. నేను TV9లో చేయట్లేదు, మనం ఏం చేయలేము వాళ్ళను, అదంతా వాళ్ళు పోషిస్తున్నారు అట్లాంటి అరాచక శక్తులను, మనం ఏం చేయలేము బ్రదర్ అని చెప్పి చేతిలో వచ్చేసాను. సో ఇట్లా బిల్డింగ్ పర్మిషన్స్ సంబంధించి చాలా లెంతీ ప్రాసెస్. మళ్ళీ కట్టుకుందామంటే అదో సమస్య. బట్ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్న ఇనిషియేషన్ మాత్రం నిజంగా ఐ లైక్ ఇట్. బిల్డ్ నవ్ అని చెప్పి ఒక కొత్త మెకానిజాన్ని తెలంగాణ ప్రభుత్వం నిన్న ఇంట్రడ్యూస్ చేసింది. February 1 నుంచి ఇక ఇది అమల్లోకి రాబోతుంది. February 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. బిల్డ్ నవ్ ఏంటంటే, ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ కు ప్లాన్ చేసుకుంటే మీరు దాంట్లో అప్లై చేసుకుంటే బెస్ట్. నిమిషాల వ్యవధిలో ఒకవేళ మీ దగ్గర అన్ని తగిన ఆధారాలు, తగిన పేపర్స్, తగిన పర్మిషన్స్ అన్ని క్లియర్ గా కనుక ఉంటే మీకు బిల్డింగ్ పర్మిషన్, కన్స్ట్రక్షన్ అనుమతి నిమిషాల్లో వచ్చే రకంగా బిల్డ్ నవ్ అనే సిస్టమ్ ను చేశారు. అఫ్ కోర్స్ ఇది ప్రాక్టికల్ గా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందని మనం చెప్పలేం. బట్ ఇనిషియేషన్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఏదైనా కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు గతంలో ధరణి వచ్చినప్పుడు నిజంగా చాలా బాగా అనిపించింది, కానీ ఓవర్ ద పీరియడ్ కదా దాంట్లో నుంచి లొసుగులు బయటపడ్డాయి. ఫస్ట్ ఇయర్ లోనే 1,80,000 ఎకరాలు మర్మం జరిగిందంటే ఏం జరిగింది? సో టెక్నాలజీని కూడా దుర్వినియోగం చేసే వాళ్ళు చాలా మంది అంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది మాత్రం ఈ బిల్డింగ్ అండ్ లేఅవుట్ల పర్మిషన్లకు బిల్డ్ నవ్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే యాప్. ఏఐతో కొత్త యాప్ ను లాంచ్ చేసిన మంత్రి. రియల్ ఎస్టేట్ లో టాప్ లో హైదరాబాద్. గత ప్రభుత్వ నిర్ణయాలను మేము ఆపడం లేదు, వ్యాపారాలకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం. బిల్డ్ నవ్ ఆర్కిటెక్ట్ అధికారులకు, అసోసియేషన్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ 2 నెలలు అంటే
డిసెంబర్ జనవరిలో ట్రైనింగ్ ఇచ్చి ఫిబ్రవరి 1 నుంచి ఈ బిల్డ్ నవ్ అనేది యాప్ ను చేస్తారు. దాంట్లోనే మనం లేఅవుట్లకు సంబంధించి కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ దాంట్లో మనం అప్లై చేసుకోవచ్చు. తగిన పేపర్స్ అన్ని కనుక దాంట్లో మనం అప్లోడ్ చేస్తే పర్మిషన్స్ మాత్రం నిమిషాల్లో వస్తాయనేది ఇప్పుడు మంత్రి ప్రకటన. బిల్డింగ్లు లేఅవుట్లకు అనుమతులు ఇచ్చేందుకు మున్సిపల్ శాఖ బిల్డ్ నవ్ అనే కొత్త ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు రోజుల పాటు పడుతున్న పర్మిషన్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహకారంతో నిమిషాల్లోనే ఇచ్చే అవకాశం ఉన్న బిల్డ్ నవ్ యాప్ ను మంగళవారం సెక్రటేరియట్ లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రారంభించారు. అపార్ట్మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్ లను బయట లోపల ప్లాన్ చూడడంతో పాటు వాటి కొలతలను కూడా లెక్క కట్టి 3D విజువలైజేషన్ పరికరాన్ని మంత్రి లాంచ్ చేసి స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో రైల్ ఎండీ ఎన్ఎస్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులు దీంట్లో పాల్గొన్నారని చెప్పి చెప్తున్నారు. నిజంగా రైట్ బాగుంది. బిల్డ్ నవ్లో స్పెషాలిటీస్ కూడా నేను ఇక్కడ చెప్తాను. నూతనంగా సమగ్ర భవనాలు లేఅవుట్ల ఆమోదానికి సంబంధించిన వ్యవస్థ ఈ బిల్డ్ నవ్. దేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటినీ వ్యవస్థ ఇది. ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్ల పర్మిషన్లను కూడా 5 నిమిషాల్లో ప్రాసెస్ చేయగల వేగవంతమైన యాప్ ఇది. స్క్రూటినీ ఇంజన్ ఇది. అనుమతి ప్రక్రియ అంతా ఒకే చోట పూర్తి చేయగల ఏకీకృత సింగిల్ విండో ఇంటర్ఫేస్ వ్యవస్థ ఇది. ప్రజలు తమ భవనాలను నిర్మాణానికి ముందే వాస్తవికంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ 3D విజువలైజేషన్ ద్వారా చూడవచ్చు. భవన నిబంధనలపై తక్షణం ఖచ్చితమైన మార్గదర్శకాలను ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పవర్ అసిస్టెన్స్ అందిస్తుంది. ప్రతి దరఖాస్తును ధృవీకరించి ట్రాక్ చేసేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం 2 నుంచి 30 రోజుల్లో పర్మిషన్లను ఇస్తుండగా బిల్డ్ నవ్ పద్ధతిలో కేవలం 6 నిమిషాల వ్యవధిలో ఈ పర్మిషన్లు రాబోతున్నాయి. ఇవి హైలైట్స్, బిల్డ్ నవ్ ప్రత్యేకతలు ఇవి. సో నేను మళ్ళీ చదువుతాను, మీకు బోర్ కొడుతుంది, బట్ నేను ఫాస్ట్గా చదువుతాను. బిల్డ్ నవ్ ప్రత్యేకత: నూతన సమగ్ర భవనాలు లేఅవుట్ల ఆమోదానికి సంబంధించిన బిల్డ్ నవ్ వ్యవస్థ. దేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటినీ వ్యవస్థ ఇది. ఇది ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్ల పర్మిషన్లను కూడా 5 నిమిషాల్లో ప్రాసెస్ చేయగల వేగవంతమైన స్క్రూటినీ ఇంజన్. అనుమతి ప్రక్రియ అంతా ఒకే చోట పూర్తి చేయగల ఏకీకృత సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఇది. ప్రజలు తమ భవనాలను నిర్మాణానికి ముందే వాస్తవికంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ 3D విజువలైజేషన్ ద్వారా చూడొచ్చు. అంటే వాళ్ళు ఎట్లా కట్టబోతున్నారు ఏందనేది వాళ్ళ ప్లాన్ ఆధారంగా ఈ 3D ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని మనం ఆగ్మెంటేషన్ విధానంలో చూపిస్తుంది క్లియర్ గా. భవన నిబంధనలపై తక్షణం ఖచ్చితమైన మార్గదర్శనాలు కూడా ఏఐ మనకు చూపిస్తుంది. ప్రతి దరఖాస్తును ధృవీకరించి ట్రాక్ చేసేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా వాడుతున్నారు. ప్రస్తుతం 2 నుంచి 30 రోజుల్లో పర్మిషన్లు ఇస్తుండగా బిల్డ్ నవ్ పద్ధతిలో కేవలం 6 నిమిషాలలోనే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన పర్మిషన్ రాబోతుంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేషన్. అఫ్ కోర్స్ అంటే ఇలాంటివి ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ 2 నెలల పాటు దీన్ని ఎవరైతే వాడబోతున్నారో, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే వాడుతుంటారో ఈ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, అదే రకంగా డిటిసిపి లాంటి ఈ లేఅవుట్ల పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఈ 2 నెలలు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు నిన్న లాంచ్ చేశారు, నిన్న డిసెంబర్ 2 రోజు లాంచ్ చేశారు. సో 2 months ఈ ట్రైనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ అధికారులకు సంబంధించి దీన్ని ఎలా వాడాలి, ఎలా దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గా అది నడుస్తున్నప్పటికీ కూడా దాన్ని మళ్ళీ ఎవరో ఒకరు సూపర్వైజ్ చేయాలి కదా. ఆ సూపర్వైజ్ చేసే అధికారులు, ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఐడియా ఉంటేనే వాళ్ళు వాటిని రెక్టిఫై చేయగలరు. కాబట్టి వాళ్లకు ముందు ఇప్పుడు 2 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చేసి ఫిబ్రవరి 1 నుంచి ఈ లేఅవుట్ల పర్మిషన్లు కావచ్చు, అదే రకంగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్లు కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్స్ కూడా, భారీ కాంప్లెక్సెస్ కూడా. అంటే ప్లాన్ పూర్తిగా మనం సబ్మిట్ చేస్తే దాంట్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, కృత్రిమ మేధ ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత సమగ్ర స్వరూపం ఎలా ఉండబోతోందో దాన్ని 3D విజువలైజేషన్ లో చూపిస్తుంది, కొలతలు అన్ని ఆధారంగా. సో ఇది విచ్ ఇస్ వెరీ వండర్. సరే, లేఅవుట్ అనేది పెద్ద ఇష్యూ కాదు. లేఅవుట్ అనేది ఓపెన్ ప్లేస్, దాన్ని మార్కింగ్ చేస్తారు, ఏ రోడ్డు ఎంత ఏంటి అదంతా తెలిసిపోద్ది మనకు. అది పెద్ద విచిత్రం అని నేను అనుకోను. బట్ ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మాత్రం, దట్ ఇండిపెండెంట్ హౌస్ అనేది కూడా మళ్ళీ ఓకే. బట్ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది మల్టిపుల్ ఫ్లోర్స్, మల్టిపుల్ లేయర్స్, ఇటు మళ్ళీ స్టిల్త్, ఇవన్నీ కలుపుకుంటే కింద అండర్ గ్రౌండ్ పార్కింగ్, ఇవన్నీ కలుపుకుంటే దాన్నంతా విజువలైజ్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్. బట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. బట్ నేనైతే అలాంటి కొత్త వ్యవస్థను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఎందుకంటే నెల రోజుల పాటు వెయిట్ చేయడం కాకుండా ఒక 5-6 నిమిషాలలోనే పర్మిషన్. సరే, 6 నిమిషాలనే దగ్గర గంట బట్టని, అరగంట బట్టని, గంట బట్టని, విచ్ ఈస్ వెరీ గుడ్ కదా. చాలా తగ్గుతుంది, వెయిటింగ్ పీరియడ్ చాలా తగ్గుతుంది. దాంతోపాటు మల్టిపుల్ లేయర్స్ ఎంటర్ గారు అధికారులు. ఈ టేబుల్ మీద పోతే వీడు అడగడం, ఆ టేబుల్ మీద పోతే వాడు బల్ల కింద చేయి పెట్టడం, ఇలాంటి తతంగాలు ఉండవు.
మరి అఫ్ కోర్స్ దానిలో కూడా అధికారులు ఎక్కడో లొసుగులు వెతుకుతారు, రంధ్రాన్వేషణ జరుగుతుంది, వాళ్ళు కూడా బతుకుతారు. బట్ యాజ్ ఆఫ్ నౌ బిల్డ్ నౌ సిస్టమ్ గోయింగ్ టు ఎ గేమ్ చేంజర్ ఇన్ ఈ పర్మిషన్స్ ఇచ్చే రంగంలో, లేఅవుట్లో కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఈ రెండింటికి కూడా ఈ పర్మిషన్ వ్యవస్థకు సంబంధించి బిల్డ్ నౌ ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ లాగానే మారబోతుంది. కాకపోతే February 1 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రాక్టికాలిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయనేది మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. బట్ ఈ 2 నెలలు దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రాసెస్ ను పూర్తి చేసి February 1 నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఇనిషియేషన్ ఈజ్ గ్రేట్ అండ్ గుడ్, బట్ ప్రాక్టికల్ సమస్యలు రాకుండా కనుక దీన్ని రూపొందిస్తే మాత్రం దిస్ విల్ బి ఎ గేమ్ చేంజర్ ఇన్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ కావచ్చు, లేఅవుట్ పర్మిషన్స్ లో కావచ్చు, రాబోతుందని చెప్పి అనుకోవచ్చు. హైదరాబాద్ ప్రపంచానికి ఒక మార్గదర్శిగా మారబోతుంది అనడానికి ఇది ఒక ఇండికేషన్ లాగా కనిపిస్తుంది. సో ఈ బిల్డ్ నౌ సిస్టమ్ కు సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ చూసిన వెంటనే నాకు ఈ వీడియో చేయాలనిపించింది, ఈ సమాచారాన్ని మీకు అందించాలనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అదే రకంగా నన్ను ఎంకరేజ్ చేయండి. దీంతో పాటు ఫ్యూచర్ సిటీ దిశగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మన దగ్గర ఇటు తుక్కుగూడ నుంచి అమన్గల్ దాకా, త్రిబులార్ దాకా, అదే రకంగా సాగర్ రోడ్ లో కూడా ఇబ్రహీంపట్నం నుంచి ఆల్మోస్ట్ మాల్ దాకా కూడా మంచి రీజనబుల్ ప్రైస్ కి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓపెన్ ప్లాట్లు కావచ్చు, అదే రకంగా ల్యాండ్స్ కూడా కావచ్చు. నన్ను సంప్రదించవచ్చు. మీకు టైలర్ మేడ్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత నాకు కాల్స్ చేస్తున్న మిత్రులకు ఒక చిన్న సూచన. నేను బిజీగా ఉండడం వలన, లేకపోతే సైట్ విజిట్ లో ట్రావెలింగ్ లో ఉండడం వల్ల గాను కొన్ని కాల్స్ తీసుకోలేకపోతున్నాను. సో నాకు జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, మీ రిక్వైర్మెంట్ చెప్పండి. నేను ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు దోస్ మెసేజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.